Welcome back again. This is Fiday. You watching V-Dediki Government Jobs channel. గైస్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, ఈ రోజు మనకి రైల్వే నుంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి, ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది అనమాట. సో మీకు చక్కగా గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అప్డేట్ మాట ఇది. సో గైస్ చూస్తే వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్ రోల్స్కి ప్రెజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకే, అసిస్టెంట్ మేనేజర్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ మేనేజర్స్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. కొన్ని డిపార్ట్మెంట్స్కి అయితే సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కావాలనేసి. బట్ ఫ్యూ డిపార్ట్మెంట్స్కి వచ్చేటికి మనకి ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అందుకే ఎక్స్పీరియన్స్డ్ రోల్స్ కూడా మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకుంది, కానీ లేకపోతే ఫ్రెషర్ రోల్స్ ఉన్నాయి. సో ఫ్రెషర్ రోల్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ యొక్క వీడియోలో, మిస్ అవ్వద్దు. ఓకే, నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో తప్పకుండా అప్లై అయితే చేయండి మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. మొత్తం నోటిఫికేషన్ అంతా నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్కి ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న అప్లై లింక్ మీదకి ఇచ్చేసిన తర్వాత మనకి సో మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. డీటెయిల్స్ నీట్గా క్లియర్ కట్గా మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. కిందకి స్క్రోల్ ఆన్ చేయండి, అక్కడ మీకు నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, అప్లై లింక్ కూడా ఉంటుంది. అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో గవర్నమెంట్ జాబ్ అని ఇక్కడ మనకి అర్థమైంది కదా. సో గైస్ ఇక్కడ చూడండి, రైల్టెల్ నుంచి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 31st May 2025 నుంచి మనకైతే స్టార్ట్ చేశారు. సో అంటే ఇదే రోజు మాట. ఇంకా చెప్పాలంటే మనకి 30th June, జస్ట్ 1 month అయితే ఇస్తున్నారు. 30th June 2025 కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నోటిఫికేషన్ ఇక్కడ చూడండి పైన టు రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఒక PDF ఇచ్చారు. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోతే మీ లాగిన్, ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవాలి. సో రిజిస్టర్ మీద కూడా క్లిక్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. సో మనకి అప్లికేషన్ అయితే లోడ్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి చక్కగా OTPs అన్ని కూడా ఇచ్చేసి ఆఫ్టర్ దట్ లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవాలి. ఇప్పుడు నోటిఫికేషన్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో దానికోసం PDF అయితే ఓపెన్ చేస్తాం, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో డీటెయిల్స్, సో రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే వచ్చింది. ఇది నవరత్న పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ గైస్, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ఇంక్లూడింగ్ SC ST OBC PWBD బ్యాక్లాగ్ పోస్టులతో కలుపుకొని సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకి టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఆ రైల్టెల్ కార్పొరేషన్లో. ఆ యొక్క డిపార్ట్మెంట్స్లోని సో వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్ రోల్స్కి ప్రెజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూడండి, ఎనీవేర్. సో మనకి ఇండియా, పాన్ ఇండియా బేస్ చేసుకుని వీళ్ళైతే ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి పాన్ ఇండియాలో మనకి అయితే ఉంటుందనేసి చెప్తున్నారు. సో ఎక్కడైనా లొకేషన్ ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, లెంగ్త్ అండ్ నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ చెక్ చేస్తే చూడండి, ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ రోల్కి వచ్చేటికి మనకి మినిమం 21 నుంచి మ్యాక్సిమం 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎనీ అదర్ కాంబినేషన్ మీరు చేసుంటే ఆర్ MSc చేసుంటే ఎలక్ట్రానిక్స్లో మీరు పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, చెక్ చేసుకోండి. ఓకే, సో సింపుల్గా చెప్పేస్తాను ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని నీట్గా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. మేజర్ ఫోకస్ అంతా కూడా ఫ్రెషర్స్ దాని మీద పెడదాం. ఓకే, నెక్స్ట్ డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ కూడా ఉంది, నెట్వర్క్ అండ్ IPA. సో 21 నుంచి 30 వరకు ఉంటుంది. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. BTech BSc ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరుతున్నారు ఈ స్ట్రీమ్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంకెలా కిందకు వచ్చేస్తే డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ సిగ్నలింగ్ సంబంధించి 21 to 30 years, BTech BSc ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, CSC కంప్యూటర్ సైన్స్, IT ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇంకెలా కిందకు వచ్చేస్తే ఇంకా మొత్తం డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి యూజ్ అయ్యే ఓపెనింగ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, సీరియల్ నెంబర్ 4, సీరియల్ నెంబర్ 5 అయితే మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. C2 అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్ E0 లెవెల్ అని కనిపిస్తుంది కదా. మినిమం 21 years నుంచి మ్యాక్సిమం 28 years వరకు కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే అంటే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు అట. మీరు కనుక MBA చేసిన, PG డిప్లొమా చేసిన, సో ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోని సో 2 years ఫుల్ టైమ్ కోర్స్ అనమాట, మీరు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ఈవెన్ స్పెషలైజేషన్ మార్కెటింగ్లో కానీ, టెలికామ్ నుంచి కానీ, IT కానీ మీరు చేస్తున్నా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అది ఫస్ట్. ఇంకా సెకండ్ చూస్తే మనకి అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్, సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అనమాట. సో దానికి కూడా అంతే 21 years నుంచి 28 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. MBA PG డిప్లొమా చేసిన BBA క్యాండిడేట్స్,
విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ స్పెషలైజేషన్ ఎంబీఏ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, పీజీ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ నీల్ అని మెన్షన్ అయితే చేశారో చెక్ చేసుకోండి గైస్. ఓకే, అంతా కూడా ఫుల్ టైంలో మీరు అయితే ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అది మాత్రం గమనించండి. ఇంపార్టెంట్ డేట్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 30th June కల్లా మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ మినిమం మాక్సిమం ఇయర్స్ చెప్పాను. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ తెలుసు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 years, ఓబీసీకి వచ్చేటికి ఏమో 3 years ఉంటుంది, పీడబ్ల్యూబీడీకి వచ్చేటికి 10 years ఉంటుంది. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్సే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఎస్సీ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి, ఓబీసీ సర్టిఫికేట్స్ అన్ని యాజ్ పర్ ది నామ్స్ మీరైతే తీసుకోవాలి. దానికి కావాల్సిన ఫార్మేట్స్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్లో మనకైతే ఇచ్చేస్తారు. ఆ పీడిఎఫ్ టోటల్గా మనకి 44 pages ఉందన్నమాట, మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం అప్లై చేస్తాం. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ మనకైతే ఇక్కడ ఇచ్చారు, ఫస్ట్ ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నో నెగిటివ్ మార్కింగ్ అని కూడా మెన్షన్ చేస్తారు. అది హ్యాపీ అని చెప్పొచ్చు. 150 marks ఉంటుంది, 120 minutes మనకైతే డ్యూరేషన్ ఇస్తారు. మనకి చూడండి ముంబై, కోల్కతా, ఢిల్లీ ఎన్సీఆర్, నెక్స్ట్ ఢిల్లీ ఎన్సీఆర్, నెక్స్ట్ హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్ ఎనీ ప్లేస్ డిసైడ్ బై ది మేనేజ్మెంట్ అన్నారు. సో మనం హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్ చూస్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మనకి లొకేషన్స్ ఇంకా కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ యాడ్ చేస్తారు కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఇంటర్వ్యూకి వచ్చేటోడికి మనకి 50 marks ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఒక ఇంటర్వ్యూ తోటి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. ఓకే, నేచర్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వుడ్ బి ఎక్స్పెక్టెడ్ టు టెస్ట్ క్యాండిడేట్స్ అగైన్స్ట్ ద ఫాలోయింగ్ పారామీటర్స్. అంటే చూడండి మీ యొక్క ప్రొఫెషనల్ నాలెడ్జ్ అసలు ఎంత ఉంది విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీరైతే టెస్ట్ చేస్తారట. సిలబస్ అంతా కూడా ఎనెక్షన్ 2లో ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, యాప్టిట్యూడ్ మీద 50 marksకి వీలైతే ఎవాల్యూట్ అయితే చేస్తారనేసి ఇక్కడ ఇచ్చేసారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి సో ఇది నవరత్న కంపెనీ కాబట్టి మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఎలా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఉండి 1200 rupees మనకైతే ఛార్జ్ చేస్తున్నారు జనరల్ కేటగిరీ పీపుల్కి. అదే మనకి 600 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి. గుర్తుపెట్టుకోండి, అంతా కూడా ఆన్లైన్లోనే మీరైతే పే చేయాల్సి వస్తుంది, నో ఆఫ్లైన్ మోడ్. గుర్తుపెట్టుకోండి గైస్. railtel.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ చేసి మీరైతే అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకెలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇచ్చేసారు, హౌ టు అప్లై ఒక ప్రొసీజర్ కూడా ఇచ్చేసారు. సో గైస్ ఇంకో విషయం ఏంటంటే మనం అప్లై చేయడం కోసం మన దగ్గర కంపల్సరీ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, దాంతోపాటుగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మీరు చక్కగా రెడీ చేసి పెట్టుకోవాలి విత్ డైమెన్షన్స్ అండ్ ఎంత సైజ్ ఉండాలనేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. దాన్ని బట్టి మీరు రెడీ చేసుకోవాలి. మీకు అంతా కూడా మెయిల్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది, మొబైల్కి అయితే మెసేజ్ అయితే వీలైతే పంపిస్తారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్, రెసిగ్నేషన్, యాక్సెప్టెన్స్ అన్నీ మొత్తం కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. మీకు ఏమి ట్రావెల్ ఎక్స్పెన్స్ వీళ్ళు ఇవ్వరు, ఇక్కడ ఇచ్చేసారు ఇక్కడ. సో నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి పే టు ది క్యాండిడేట్స్ అపియరింగ్ కింద ఆన్లైన్ టెస్ట్ అని మెన్షన్ చేశారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, మెడికల్ స్టాండర్డ్ యాజ్ పర్ ది ఎనెక్షన్ 3 మీకైతే ఉండాలట. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ యాజ్ పర్ ది స్టాండర్డ్ మీకైతే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా స్క్రైబ్ గురించి మొత్తం అనే డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా ఇలా కిందకే స్క్రోల్ డౌన్ చేసాం అనుకోండి, మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ అంటే లైక్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్స్, నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేసి మీరు చూడొచ్చు ఇంకో క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మేట్స్ అన్ని కూడా ఇక్కడ మనకైతే ఉంటాయి. అక్కడ నుంచి మీరైతే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ వచ్చేస్తే మనకి 30,000 నుంచి 1,20,000 వరకు కూడా మనకైతే బేసిక్ పే ఉంటుందట. దానికి ఇంకా ఎక్స్ట్రా అన్ని ఎలివెన్సెస్ కూడా కలుపుకొని ఇంకా బెటర్గా మనమైతే ఆన్ చేయొచ్చు. 1 lakh rupees వరకు కూడా వస్తుంది. సో ఇక్కడ సిటీసీ ఇచ్చేసరికి చూడండి అప్రాక్సిమేట్గా మనకి 9 lakhs ఉంటుంది. ఇది మ్యాక్సిమం అన్ని అసిస్టెంట్ మేనేజర్ రోల్స్కి సేమ్ ఉంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్లు కూడా సో ఇదే మనకి ప్యాకేజ్ అయితే ఉంటుంది. ప్యాకేజ్ కూడా చాలా బాగుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. వేకెన్సీస్ విషయానికి వస్తే సో టోటల్గా 48 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ అందులో మనకి ఎక్స్పీరియన్స్ లేని వాటికేమో 8 to 4 అయితే ఉన్నాయి. దాన్ని బట్టి చెక్ చేసుకొని మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ అయింది కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక మంచి గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.